దేవుని సంగతులను తలంచుట. మత్తయి సువార్త 16:23లో నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావు. మూల భాషలో దేవుని సంగతుల మీద మనసు పెట్టక మనుషుల సంగతుల మీదనే మనసు పెట్టుచున్నావు అని ఉన్నదన్నమాట. 100% ఇది మన జీవితంలో రోజు జరుగుతూనే ఉంటుంది. నిజంగా దేవుని సంగతుల మీద మనసు పెట్టడానికి అసలు మనకు మనసు రాదు. ఎప్పుడు కూడా వింటున్నారా, దేవుని సంగతుల మీద మనసు పెట్టకుండా మనుషుల సంగతుల మీద మనసు పెడుతూ మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంటాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని సంగతుల మీద మనసు పెట్టని పేతురుతో ప్రభు, సాతానా నా వెనుకకు పొమ్మన్నాడు. సాధారణంగా మనం మనుషుల సంగతులని ఎక్కువగా తలస్తూ ఉన్నాం. అంటే ఏమి తింటామా, ఏమి తాగుతామా, ఏమి ధరించుకుంటామా అని చింతిస్తున్నాం. మత్తయి సువార్త 6:31. అయితే ఇది జీవనమునకు సంబంధించిన మనసు నుండి పుట్టినటువంటి ప్రశ్నలు. సాధారణంగా పిల్లలు వయసులో ఎదుగుతూ ఉండగా మరి ఏం జరుగుతుంది? వాళ్ళ వయసు పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పులు సంభవిస్తూ ఉంటుంటాయి. వింటున్నారా? వాళ్ళ వయసులో ఎదుగుచుండగా వారి చదువుని గురించి ఆలోచించడం సహజం. హై స్కూల్, ఇంటర్ చదువులను వారు పూర్తి చేసినప్పుడు ఎన్నుకోవాల్సిన సబ్జెక్ట్ మెడిసిన్, ఇంజనీరింగ్ వంటివి మరి వాటి మీద మనసు పెడతారు. ఉన్నత చదువు సంపూర్ణమైనప్పుడు ఆ చదువు మరి తర్వాత అయిపోయింది కాబట్టి, చదువు అయిపోయింది కాబట్టి ఉద్యోగము, వివాహం వీటి గురించి కలవరం చెందుతున్నాం. అదే సమయాన రక్షణ, ఆత్మ నింపుదల వంటి అనుభవాలు కలిగినటువంటి వారు ప్రభువుకి ఏది ప్రీతికరమో, ప్రభువు నామ మహిమార్థంగా ఎటువంటి సేవ చేయవలను అనేటువంటి సంగతుల మీద మనసు పెడుతున్నారు. మనుషుల సంగతుల మీద మనసు పెడుచూ ఉండగా కొన్నిసార్లు స్వార్థము అడ్డుపడుతుంది. సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్టు యందు ఆసక్తి చూపట్లేదు. తమ బంధుమిత్రులు, కులము, గోత్రము ఇటువంటి వాటిని గొప్పగా తలుస్తున్నాం. అటువంటి వారిని సాతాను ఎక్కువగా వాడుకుంటున్నాడు. వారు సంఘాభివృద్ధికి అడ్డంగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి భూమి మీద నరునిగా జన్మించాడు. భూనివాసుల కొరకు ప్రాణమిచ్చే నిమిత్తం శిలువ శ్రమ మరణాన్ని సంతోషంగా అంగీకరించడానికి సిద్ధపడి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన చంపబడడం గురించి మాట్లాడానో అప్పుడు మనుష్య రీత్యా ఆలోచించి ఇట్లా నేను పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరం అవును గాక, అది నీకెన్నడను కలగదని ఆయనను గద్దింపసాగను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపగా ఉన్నావు అని పేతురుతో అన్నాడు. మత్తయి సువార్త 16:22-23 వచనాల్లో. రక్షణానుభవాన్ని తిరిగి జన్మించుట అనేటువంటి బైబిల్ సంబోధించుచున్నది. ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు రక్షణ పొందుచున్నాము. అపోస్తల కార్యాలు 16:31 ద్వారా మరి నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించుట, తిరిగి జన్మించుట, నూతనముగా జన్మించుట వీటిని గురించి ప్రభువు బోధించాడు. యోహాను సువార్త 3:5. ఇటువంటి అనుభవం ద్వారా దేవుని కుటుంబ సభ్యులుగా మారుచున్నాం. మనమంతా కూడా దేవుని కుటుంబ సభ్యులుగా మారుతూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మన యొక్క ఆలోచనలను, మనస్సును మార్చుకోవాలి. యేసుక్రీస్తునందున్న వారు నూతన సృష్టిగా ఉన్నారు. దేవుని సంగతుల మీద మనసు పెడుతున్నారు. పరలోక సంబంధమైనటువంటి మనసును ఎలాగూ పొందుకొనగలుగుతామంటే క్రమముగా, ప్రార్థనాపూర్వకంగా బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానించడం ద్వారానే ఇదంతా సాధ్యమవుతుంది. దేవునితో కూడా నడుచుట, ఆయనతో కూడా సన్నిహితమైనటువంటి సహవాసం కలిగినట్టు వలన మన మనస్సు మారుట సాధ్యమవుతుంది. ఉత్తరాన్ని ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైనటువంటి దైవ చిత్తమును
గ్రహించట వలన మనస్సు రూపాంతరం చెందును. రోమపత్రిక 12:2. వివాహ జీవితము మరి సర్దుకుపోవటం మీదనే ఆధారపడుతున్నదనట నిజం. భార్యాభర్తల స్వభావం భిన్నంగా ఉండొచ్చు, కానీ అర్థం చేసుకుని ఏకీభవించడం వలన ఆ కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ 1 కొరింథీ 6:17 అటువలే ప్రభుతో కలిసి నడుచుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అవును కదా, క్రీస్తుతో ఏకమై నడిచిన కొలది ఆయన మనస్సు స్వభావాన్ని స్వతంత్రించుకుంటున్నారు. నా ప్రియమైనటువంటి వారలారా, నన్ను గుర్చినటువంటి దైవ చిత్తం ఏమిటి, దేవుని మనస్సు నేను కలిగి ఉన్నానా అని ఎప్పుడైనా ఆలోచించున్నారా? నిత్యము ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పరమ రహస్యం ఇదన్నమాట. హల్లెలూయా. ఆయనే మీ సృష్టికర్త. పాపపు ఊబిలో కొట్టుమిట్లాడుచున్నటువంటి మిమ్మలను వెదకి వచ్చి లేవనెత్తువాడు ఆయనే. మీ ఆత్మ రక్షణ కొరకు ఆయనే రక్తం చిందించాడు. శరీర స్వస్థత కొరకు ఆయన గాయపరచబడ్డాడు. యెషయా గ్రంథం 53:5 మనం చూస్తూ ఉన్నాం. దావీదు రాజుగా ఉన్నా కానీ తన మీద మనస్సు కలిగినటువంటి ప్రభు తలంపులను గుర్తించాడు. కాబట్టి ఉభయుల మధ్య గల సంబంధాన్ని గురించి, నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభు నన్ను తలంచుకొనిచున్నాడు అని కీర్తన 40:17 దావీదు పలుకుతున్నాడు. అవును కదా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆయన మిమ్మల్ని మరిచిపోవటలేదు, మిమ్మల్ని ఎల్లప్పుడూ తలంచుకుంటున్నాడు. అంటే మీరు శ్రమలను ఎదుర్కొనినప్పుడును ఆయన మనసులో మీరున్నారు. ఆయనే మీ సృష్టికర్త. ఆయన ఎలాగ మిమ్మల్ని మర్చిపోతాడు? మీకు తన స్వరూపమును పోలికను ఇచ్చినటువంటి వాడు ఎలాగ మిమ్మల్ని విడిచిపెడతాడు? మిమ్మల్ని వెదకి వచ్చి మీ కొరకు సిలువలో ప్రాణం దారబోసినటువంటి వాడు మరి ఈ పరిస్థితులు మిమ్మల్ని ఎలాగ విడిచిపెట్టేస్తాడు? ఈరోజు చాలామంది దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అనేటువంటి విధంగా చాలామంది మాట్లాడుతుంటాడు. ఆయన మిమ్మల్ని మర్చిపోడు. దావీదు ఒకవైపు తనను గురించి తలస్తూ ఉన్నాడు, గొర్రెలను కాయించినటువంటి తన దీనస్థితిని తలస్తూ ఉండగా, మరోవైపు తనను తలంచుకొనిచున్నటువంటి మహిమగల రాజుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. మహాకాశం సృష్టించిన వాడును సంరక్షించేవాడునైనటువంటి రాజులకు రాజు తనను తలంచుకున్నటను బట్టి దావీదు హృదయం పరవశం చెందిందంట. వివాహం ద్వారా ప్రేమతో నిన్నటువంటి 2 హృదయాలు ఏకమవుచున్నాయి. వివాహ క్రమము తర్వాత ఉద్యోగము నిమిత్తం భర్త దూరదేశానికి వెళ్ళట జరిగినటువంటి ఉభయులు ఒకరినొకరు నిత్యము తలంచుకొనిచున్నారు. ప్రేమ కొలది తరచుగా ఫోన్ ద్వారా మాట్లాడుకుంటుంటారు. వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపుకుంటూ తమ ప్రేమను పంచుకుంటూ ఉన్నారు. బంధం ఏర్పడిన తర్వాత ఇది గమనించదగ్గ విషయం. ఇది జరుగుతున్నటువంటిది అనమాట. ఆ ప్రకారమే తన పసిబిడ్డను స్వదేశంలో విడిచి విదేశానికి వెళ్ళేటువంటి తల్లులు తమ బిడ్డలను ఎక్కువగా తలంచుకుంటూ ఉంటారు. నా బిడ్డ ఎలా ఉన్నారు, వేళకు భోజనం చేశారో లేదో, పసిబిడ్డకు పాలిచ్చేటువంటి ధన్యత నేను కోల్పోతేనే అని కలవరం చెందుతూ ఉంటుంటారు. అలాగే పరమ తండ్రి అయినటువంటి దేవుడు తన బిడ్డలను విడిచి దూరంగా ఉండలేక వారిని ముఖాముఖిగా చూచి నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. తన ప్రేమను బట్టి మన కొరకు సిలువను మోసాడు. మన పాపాలను క్షమించే నిమిత్తం తండ్రి యొద్ద గోజాడాడు. అదియే క్రీస్తు యేసునందుండినటువంటి మనస్సు. మృత్యుంజయుడై లేచినటువంటి ప్రభు పరలోకానికి కొనిపోబడినా కానీ మనల్ని నిత్యము తలస్తూనే ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా. మనల్ని ప్రత్యక్షంగా చూచి నిమిత్తం త్వరగా వస్తున్నాడు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే సీమోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పెట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరిచినా వారైనా మరుచురు కానీ నేను నిన్ను మరువను. చూడు మన అరచేతులు నేను చెక్కి ఉన్నాను. యెషయా గ్రంథం 49:14, 15, 16 మనం చదువుతూ ఉన్నాం. యెషయా గ్రంథం 44:28 కూడా మీరు చూడవచ్చు. యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి అందరూ. యేసయ్యా, నీవు నన్ను మరిచిపోజాలు. యేసయ్యా, నీవు నన్ను అరచేతుల్లో చిక్కుకున్నావు, నన్ను మరిచిపోవు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీకు ఆయన మీద ప్రేమ ఉన్నదా? ఆయన గురించిన తలంపులతో మీ హృదయం నిండి ఉన్నదా? మీ ఆలోచన సరళి ఎలా ఉన్నది? ప్రార్థించాలి.
ఆయన ముఖాన్ని చూడాలి, ఆయనతో కూడా సంభాషించాలి అనేటువంటి మనసు మీలో పుడుతుందా? అందుకనే దేవుని వాక్యం క్రీస్తు యేసున కలిగిన మనసు. ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగిండుడి. ఇందులో మనసు అనేటువంటి పదం హృదయం అందరి తలంపు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. Holy Spirit of God. Thank you, Jesus. ఏంటంటే క్రీస్తు యేసున కలిగిన మనస్సు. చూసారా, మనసు అనేటువంటి పదం హృదయమందల తలంపులు, సంకల్పాలు, కటాక్షము అనే మూల భాషలో చెప్పబడ్డాయి. కీర్తన గ్రంథంలో 2 వచనాలు మనం ధ్యానించినట్లయితే, యెహోవా ఆలోచన సదాకాలం నిల్చును, ఆయన సంకల్పము హృదయమందల తలంపులు, థాట్ ఆఫ్ హిజ్ హార్ట్ తరతరంలో ఉంటాయంట. 33:11 బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాను తప్పించును. 41:1 రాజుగా అభిషేకించబడినా కానీ రాజ్యభారము దావీదునకు లభించలేదు. అప్పుడు రాజుగా ఉన్నటువంటి సౌలు దావీదును ద్వేషించాడు. దావీదునకు ఇచ్చినటువంటి వివాహము చేసినటువంటి తన కుమార్తెను విడదీసి మరొకనికిచ్చి వివాహం జరిపించాడు. సౌలు చేత తరమబడుచున్నటువంటి దావీదు అరణ్యంలో సంచరించాడు, గుహల్లో దాక్కుని జీవించాడు. అప్పుడు అనేకులు ఆయనను కలిసి భోజన పదార్థాలు, ద్రాక్షారసం ఇచ్చారు కాబట్టి బీదలను కటాక్షించువాడు, దయచూపు మనసు గలవాడు ధన్యుడు అని వ్రాశాడు 41:1. క్రీస్తు మనసు కరుణా కటాక్షంలో కలిగినట్టు మనసు. ఆయన ఎట్లా అంటూ ఉన్నాడు, కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. మత్తయి 5:7 బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. సామెతలు 19:17 ఇది జ్ఞాని అయిన సొలొమోను మాట. లేమి, ఆర్థిక పరిస్థితులు, రుణ బాధల వలన దయనీయ పరిస్థితిలో ఎందరో ఉన్నారో యేసుక్రీస్తును కలిగినట్టు మనస్సు కలిగిన వారై ఎలాగూ వారిని ఆదుకొనగలుగుతాం, మనం సహకరించడం సాధ్యమా అని ఆలోచించిన యెడల మీరు ధన్యులైందురు. సమాజ మందిరంలో యేసు 18 ఏళ్ల నుంచి బలహీనపరచు ఆత్మ వలన నడుము వంగిపోయినటువంటి స్త్రీతోటి చక్కగా నిలవబడి లేకున్నటువంటి స్త్రీని చూశాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆమె ఎడల ప్రభు దయ చూపించాడు. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. లూకాసు వార్త 13:12-13 ఆయన మీద కోపపడిన వారితో ఇట్లా అంటున్నాడు, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా? లూకాసు వార్త 13:16 గొప్ప విశ్వాస వీరుడు జార్జ్ ముల్లర్ ఇంచుమించు 10,000 మంది అనాథ పిల్లలను ఆదరించాడు. అనగా వారిని వసతి గృహంలో ఉంచి పోషించి వచ్చాడు. సావసిద్ధమైనటువంటి అనాథలను బ్రతికించినటువంటి మదర్ తెరిసా వారి ఎడల యేసుక్రీస్తు మనసు కలిగి ఉన్నది. నిర్మల హృదయము ఆశ్రమమును స్థాపించి అట్టి వారిని పోషించి వచ్చును. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. యెషయా 61:1 అవును, దీనులకును బీదలకును క్రీస్తు సువార్తను ప్రకటించాలి. సాతాను మరియు అపవిత్రాత్మలు మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. దారిద్ర్యము, రుణబాధ, మానసిక ఒత్తిడి కలుగజేస్తూ ఉన్నాయి. కొంతమంది దుష్ట మనుషులు దీనులను బాధ పెడుతున్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అటువంటి ప్రజల మీద కరుణా కటాక్షం కలిగిన వారై సువార్తను ప్రకటిస్తారా? కట్లు, బంధకాల నుండి విడిపించు పరిచర్యను చేపట్టి ప్రజలకు మేలు చేస్తారా? అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. 1 యోహాను 3:8 హల్లెలూయా. ఏక మనసు, ఏకభావం. మీరు ఏక మనసుకు లగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. ఫిలిప్పీ 2:2 అపోస్తలుడైన పౌలు ఏక మనసును గురించి ఎక్కువగా వ్రాసాడు. యేసు రక్తమే జయం, యేసు భక్తులకు జయము అని రచించినటువంటి కవి మనస్సు కలిసినవే అని వ్రాయట విశేషం. ప్రేమ ఐక్యతను బట్టే ప్రార్థనా సహవాసాలు, విశ్వాస సమాజంలో సాగిపోవటం సాధ్యం.
మరో 2 పత్రికల్లో కూడా పౌలు ఏక మనసుని గురించి ప్రస్తావించాడు. ఒకరితో ఒకడు మనస్సు కలిగిండి, హెచ్చువాటి యందు మనసు నుంచిగా తగ్గువాటి యందు ఆసక్తులైండి. మీరేక భావము గలవారై ఏకగ్రీవంగా ఒకరితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. రోమా 12:16-15:6. అలాగే 2 కొరింథీ 13:11 ఏక మనసు గలవారయుండి సమాధానముగా ఉండి ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు మీకు తోడైండునుగాక. హల్లెలూయా. 2-3 నా నామమున కూడినటువంటి చోట నేను వారి మధ్యన ఉంటానని ప్రభు మరి సెలవిచ్చిన ప్రభు మనం ఏకీభవించినప్పుడు ప్రార్థించిన వాటి నెలను పొందుకుంటున్నామంట. మత్తయి సువార్త 18:19-20 మనం చూస్తున్నాం. ఏకీభవించిన ఎడల వారికి దొరుకును అనేటువంటిది అందరికీ చెందును. ఇది మనకు సవాలుకరంగా ఉన్నది. ఒకడు 1000 మందిని తరిమిన ఎడల 2 10,000 మందిని తరుమును అనేటువంటిది దేవుని యొక్క వాగ్దానం. కాబట్టి 2-3 ఏకీభవించకుండా చేయుట అపవాది యొక్క కుయుక్తి. ఏక మనసుతో నిలిచిన 4 ఆవులను గురించినటువంటి దృష్టాంతం మనకు తెలుసు. వాటి మధ్య ఐక్యత లేకుండా నక్క కుట్ర చేయగా గతంలో సింహాన్ని జయించినటువంటి ఆవులు ఇప్పుడు విడిపోయినందున సింహం చేత తినివేయబడ్డాయి. ఇది మీకు తెలుసు, చిన్న స్కూల్లో స్టోరీ. ఆవును కొన్ని గుంట నక్కలు కుటుంబ ఐక్యతను దెబ్బతీసినప్పుడు ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్న సాతాను మనల్ని దెబ్బతీయట సాధ్యమగులదు. తనకు తానే విరోధముగా వేరుపడినటువంటి ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు అని ప్రభు మత్తయి సువార్త 12:25 చెప్పాడు. కుటుంబ జీవితంలో జయం పొందుటకు ఏమి చేయాలి? ప్రతిరోజు భార్యాభర్తలు తమ బిడ్డలతో కూడా కలిసి ప్రార్థించాలి. క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు దైవ సేవకులతోనూ సంఘస్థులతోనూ కలిసి విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి. ఏక మనసు ఏకభావం యొక్క ఆధిక్యతను లోకులు ఎక్కువగా గ్రహిస్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖమని చెప్తూ ఉన్నారు. రాజు అయినటువంటి దావీదు సొలొమోను కాలమందు ఇశ్రాయేలుల 12 గోత్రాలు కలిసి ఉన్నాయి కాబట్టి మీదకు వచ్చిన శత్రువును జయించారు. రాజు అయినటువంటి సొలొమోను కుమారుని కాలంలో వారిలో 10 గోత్రాలు వారు వేరుపడి సమరయ పట్టణాన్ని రాజధానిగా చేసుకున్నారు. మిగతా 2 గోత్రాలు వారు యెరూషలేమును రాజధానిగా చేసుకున్నారు. దేవుని ప్రజలు 2గా చీలిపోయారు కాబట్టి శత్రువును జయించలేకపోయారు. 10 గోత్రాలను అష్షూరు వారు చెరపట్టుకున్నారు. 2 గోత్రాలను బబులోను చెరపట్టబడింది. ఐక్యతకు సంబంధించినట్టు కీర్తన ఉన్నది. సహోదరుడు ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు ఎంత మనోహరము, ఆశీర్వాదమును శాశ్వతమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిస్తున్నాడు. 133 కీర్తన 1-3 వచనాలు. దేవుని మందిరములో సంఘమంతా కూడా సమావేశమై ఏకంగా దేవుని ఆరాధించినప్పుడు మరి దైవాశీర్వాదాలు విస్తరిస్తూ ఉంటుంటాయి. దేవుని ప్రసన్నత మరియు మహిమ దిగవచ్చును. ఏక మనసు ఫలితంగా ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. క్రమముగా నడుచుకునుట సంపూర్ణుల మనస్సు. కాబట్టి మనలో సంపూర్ణమైనటువంటి వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉంటాం. అప్పుడు దేనిని గుర్చైనా సరే మీకు వేరు తాత్పర్యం కలిగినట్లా అది దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించినటువంటి దానిని బట్టే క్రమంగా నడుచుకుందాము. ఫిలిప్పీ 3:15-16 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. తాత్పర్యము అనగా మనస్సు, ఆలోచన. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5:48. సంపూర్ణులగుటకు సాగిపో వారిలో 2 రకాల వారు ఉన్నారు. సంపూర్ణమైన వారి తాత్పర్యం వేరు, సంపూర్ణులు కాని వారి తాత్పర్యం వేరు. పబ్లిక్ పరీక్షలు రాయించినటువంటి వారందరూ ఉత్తీర్ణులగట్లేదు కదా. క్రైస్తవ జీవితం అందు మీ మనస్సు సంపూర్ణతను కోరుకొనవలను. మనస్సు, తలంపు, ఆలోచన సరళ విషయంలో పరిపక్వం చెందిన వారయుండుటను ఎన్నుకొనవలను. శ్రేష్ఠులుగా ఉండుటకు మీ మనస్సు నూతన పరచబడవలను. పిల్లల అనుభవం వేరు, యువతల అనుభవం వేరు, వృద్ధుల అనుభవాలు వేరు. బాల్యమందునటువంటి ఆలోచనలు క్రమంగా అభివృద్ధి చెందుట సహజం. సంపూర్ణ మానవుని వ్యక్తిత్వమును గురించి ఎఫెసీ పత్రికలో చదువుచున్నాం. 4:11 పసిబిడ్డలముగా పాలు తాగిన మనం ఎదిగిన కొలది బలమైన ఆహారం భుజించాలి. తిరిగి జన్మించేటువంటి అనుభవం కలిగినటువంటి వారు యేసుక్రీస్తునందు పసిబిడ్డలుగా నిర్మలమైన వాక్యం అనేటువంటి పాలన ఎదగవాలను. అంతేకాదు క్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరం చెందవలను.
కృప వెంబడి కృప, బలముపై బలము, పరిశుద్ధత నుండి ఇంకనూ పరిశుద్ధతను పొందుకొను క్రీస్తు వలె మార్పు చెంది రాకడలో కొనిపోబడాలి. ఆమెన్. బైబిల్ గ్రంథంలో పునాది వంటి సిద్ధాంతాలు ఉన్నాయి. సంపూర్ణులగుటకు తోడ్పడేటువంటి ఉపదేశములు ఉన్నాయి. యేసుక్రీస్తు స్వభావం మరియు ఆ గుణగణాలను మీరు ధరించుకుని కొలది క్రీస్తు వలె మారెదరు అనేటువంటి పునాది మరలా వేయక సంపూర్ణల మగుటకు సాగిపోదాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. డాక్టర్ చదువు అంటే ఎంబీబీఎస్ నిమిత్తం మెడికల్ కాలేజీలో చేరాలి. మొదటి సంవత్సరం చదువు పూర్తయిన తక్షణం అతడు డాక్టర్ కాలేదు. క్రమంగా కాలేజీకి వెళుటయే కాకుండా లైబ్రరీలో వందలాది పుస్తకాలు పరిశీలించాలి. కాలేజీలో చదువు చెప్పేటువంటి ప్రొఫెసర్లను, సూచనలను మరియు ఆసుపత్రిలో ప్రత్యక్షంగా చూసి వైద్య విధానాన్ని కనిపెట్టుటను బట్టి డాక్టర్ చదువు సంపూర్ణమవుతుంది. దేవుని బిడ్డలారా, సహోదరి స్నేహితులారా, మీరు పరిశుద్ధులగుటకు పిలువబడుచున్నారు. యేసుక్రీస్తునందు సంపూర్ణులగుట మీ గమ్యము గనుక అత్యాసక్తి గలవారై అభివృద్ధి మార్గమున సాగుచుండవలను. అపోస్తలుడైన పౌలు గారు తన వ్యక్తిగత అనుభవాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే ఫిలిప్పీ 3:13-14 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొనినని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురు యొద్దకే నేను పరిగెడుచున్నాను. మనమందరం ఇటువంటి మనస్సు కలిగిండుటకు అన్ని విధాల ప్రయత్నించాలి. 1 యోహాను 2:14 ప్రకారం, యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచిచున్నది, మీరు దృష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను అంటున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు సంపూర్ణులగుటకు దేవుని సంగతులను తలంచుటయందు, క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగిండుటయందు సంపూర్ణులయ్యుండుడి. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపా బాహుళ్యాన్ని విస్తరింపజేసి మీ జీవితంలో అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమెన్.